హై టు ఆల్ ఎట్లున్నారు అంతా బాగున్నారా? నేనైతే మస్తున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజైతే కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. అది చేపల పులుసు అండి. చూస్తున్నారు కదా, వేడి వేడిగా అయితే చేపల పులుసు మరుగుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. సో నా స్టైల్లో నేను ఎలా చేపల పులుసు చేస్తానో మీకు ఈరోజు చూపిస్తానన్నమాట. నేను ఇందులో 2 రకాల చేపలు కలిపి ఒకటి పులుసు పెట్టుకున్నాను, ఇంకొకటి ఫ్రై చేశానన్నమాట. 2 రకాల చేపలు ఒకటేమో జల్లలు, ఇంకొకటేమో ఫ్రై చేపలు అన్నమాట. ఫ్రై చేపల పేరేంటో ప్రజెంట్ నాకైతే గుర్తు రావట్లేదు. ఇంకొకటైతే జల్లలు అనమాట. ముళ్ళు లేని చేపలు ఉంటాయి కదా, మా అక్క పిల్లల కోసమని అవే అనమాట. మళ్ళీ పిల్లలు తినలేకపోతారు కదా ముళ్ళు ఉంటే. సో ఆ చేపలు అనమాట. 2 రకాలు కలిపి పులుసు అయితే పెట్టినాను. చాలా చాలా టేస్ట్ అయ్యింది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇందాక నాకు గుర్తు రాలేదు కదా నేమో, ఇప్పుడైతే గుర్తొచ్చిందండి, చెప్తున్నాను. ఫ్రై చేసుకునే చేపల్ని పాంప్లెట్ అని అంటారు అనుకుంటా. పాంప్లెట్ చేపలే ఫ్రై చేసుకుంటారు. అవి ఎక్కువగా పులుసు కానీ కర్రీ కానీ చాలా తక్కువ చేసుకుంటారు. ఎక్కువ మట్టుకైతే ఫ్రైయే చేసుకుంటారనమాట. కాకపోతే నేను ఈసారి డిఫరెంట్గా చూద్దామని చెప్పేసి వీటిని కూడా పులుసు పెట్టాను. చాలా బాగా వచ్చిందనమాట. 2 కలిపి చేస్తే. ఇవి జల్లలు అనమాట, ఇందులో ముళ్ళు ఉండదు, చిన్నపిల్లలకి బాగా ఉంటుంది. సో ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే మనం కడాయిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే ఇలా ఎర్రగా వేయించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత పల్లీలు, కొబ్బరి పౌడరు, భోజవరాకు, లవంగాలు, చెక్క, గసాలు, ధనియాలు, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. యాలకులు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టుకోవాలి. సో ఇంకా అప్పుడే నేను ఫ్రై కోసం కూడా కలిపి పెడుతున్నాను అనమాట. ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. ఇవి జల్లలు అనమాట. వీటికి ఉప్పు కారము వేసి కలిపి పెట్టేస్తున్నాను. ఈవినింగ్ వరకు మంచిగా ఉప్పు కారం అవన్నీ పట్టుకుంటాయి అన్నమాట దానికి. సో అందుకని వీటికి ఉప్పు కారం అయితే కలిపి పెడుతున్నాను అనమాట. డిఫరెంట్గా ఉండాలని చెప్పి అయితే 2 చేపలను కలిపి పులుసు అయితే పెట్టినాను. కానీ అనుకోకుండా చాలా బాగా కుదిరింది. చాలా టేస్టీగా అయ్యింది పులుసు అయితే. ఈ చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకొని మళ్ళీ సేమ్ గరం మసాలా అన్నీ మిక్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. సాజీరా, దాల్చిన చెక్క, భోజవరాకు, లవంగాలు, ఇలాచి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మామూలుగా ఫ్రై అయితే చాలు. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపి ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే వేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి. సో మిక్సీ వేసిన పేస్ట్ అంతా వేసి బాగా కలిపి అందులో పసుపు, కారం, ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. తిప్పుతూ మనం కలుపుతూ ఉంటే అది బౌల్కి అతుక్కోకుండా, గిన్నెకి అతుక్కోకుండా వచ్చేయాలన్నమాట. అలా అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. సో దాంట్లో అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఇంకా అది ఫ్రై అయింది అన్నట్టు అనమాట. సో తర్వాత కొన్ని వాటర్ పోసి చేపలని అందులో వదిలేయడమే. నేను సపరేట్గా చేపలను ఫ్రై చేయడం అదంతా ఏం చేయలేదండి. డైరెక్ట్గా పచ్చి చేపలు మాత్రం అందులో వదిలేసినాను. సో మీరు చూస్తున్నట్టుగా. సో అలా వేసి
బాగా మరిగించాలన్నమాట. మరిగిస్తే మనం నూరిన మసాలా అదంతా ఉంది కదా చేపలకు బాగా పట్టేస్తుందన్నమాట. సో అందుకని చేపలు అందులో వేసి బాగా మరిగించాలి. ఈ టైంలో మీకు ఒకవేళ ఉప్పు కోసం ఏమైనా డౌట్ ఉంటే సరిపోతుందా లేదా అంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మరిగే టైంలో. ఒకవేళ తక్కువగా ఏమన్నా అనిపిస్తే మళ్ళీ ఉప్పే కదండి యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనం ఇందులో స్పెషల్గా మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే అన్ని మసాలాలు ఒకటేసారి రుబ్బి వేసినాం కదా, మళ్ళీ స్పెషల్గా అంటూ దీంట్లో మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేసేది ఉంటే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే అవసరం లేదనమాట. ఎందుకంటే మనం నూనెలో కూడా వేసినాము, పేస్ట్లో కూడా వేసినాం కదా, మసాలా పేస్ట్లో కూడా వేసినాం కదా, కాబట్టి అవసరం అయితే లేదు. సో ఇలా వేసి ఉప్పు వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని మరిగించేయాలన్నమాట. ఇవి మరుగుతున్నప్పుడే ఆ మసాలా అంతా వాటికి పట్టుకొని మంచి టేస్ట్లోకి అయితే వస్తాయి చేపలు. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ జల్లలు అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి జల్లలు. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు అన్నమాట. చిన్నపిల్లల కోసం అయితే ఎక్కువగా జల్లలు తింటామన్నమాట మేము. మా అన్న వాళ్ళకి మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా, ఊరికే ఆ ముళ్ళులు తీసుకుంటూ తినాలి అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి పిల్లలకి జల్లలు తినిపిస్తే మంచిది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదండి, చేపల పులుసు చాలా ఈజీ ప్రాసెస్లో మీకైతే చూపించాను అనమాట. నా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో ఎలా ఉందో చూసి వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరేలా ఉంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో